మా నాయకుడు మాకు ఇచ్చిన స్ఫూర్తి పదవి కంటే కూడా ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్య మీద పోరాడాలి ముఖ్యం అని చెప్పని మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారు మా అందరికీ నేర్పించారు. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో పులివర్తి నాని గారికి వచ్చి మీ అందరితో కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతోంది. మీ ప్రాంతం నుంచి ఇక్కడ ఒక అభ్యర్థి నుంచోబెట్టారు. సీట్లు సర్దుబాటులో నాని గారికి ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని చోట్ల జనసేనకి ఇచ్చారు, కొన్ని చోట్ల తెలుగుదేశంకి ఇచ్చారు. జనసేన సీట్లు తక్కువ తీసుకుందని చెప్పని అవతల వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సీట్లు ఎన్ని తీసుకున్నారని చెప్పనేది కాదు అక్కడది. నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నాయకుడు మాట కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు, విస్మరిస్తారు. ఆదేశిస్తే ఎవరినైనా సరే తరిమి కొడతారు, ఎవరినైనా సరే నుంచోబెట్టి గెలిపించగలుగుతారు సత్తా ఉందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా జన సైనికులందరూ కలిసికట్టుగా మన నాని గారిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాలి. ఇవాళ ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టి జగన్ రెడ్డి గారు బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ సంక్షేమం ఇచ్చానని చెప్పి అంటూ ఉన్నారు. బటన్ నొక్కానని చెప్పి అంటూ ఉన్నారు. చాలా కాలం తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చారు. అది ప్రజలు ఏ రకంగా ఉన్నారో ఆయనకి అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూటమికి విజయం చేకూర్చాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. ఒక్కో కుటుంబానికి 50,000 ఇచ్చాను, ₹1,00,000 ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో అని చెప్పని కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇవాళ గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ గత 5 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని వేల కోట్లు సంపాదించారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాను. పేదలకి సెంటు భూమి ఇచ్చారని చెప్పి అంటా ఉన్నాడు. సెంటు భూమి ఇచ్చారు సరే, మీరు ఎన్ని ఎకరాలు దోచేశారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అదే అందరికీ బటన్ నొక్కుతా అని చెప్పి అంటా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని మరీ ఇంటికి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని మీరు 5 సంవత్సరాల పాటు నొక్కారు. ప్రజలు ఒక్కసారి నొక్కితే మీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోమని చెప్పని కానీ కోరుకుంటా ఉన్నాం. అది ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులని చెప్పని ఎంతసేపు చెప్పుకోవటమే కాదు. ఇది ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో ఈ ఐకమత్యం ఒక బలంగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఒక ఉమ్మడి అభ్యర్థి కింద, కూటమి అభ్యర్థి కింద నుంచోబెట్టిన నాని గారు గెలిపించే బాధ్యత మన అందరం తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అదే పైన నాయకులు తీసుకున్న నిర్ణయానికి కార్యకర్తలు ప్రతి ఒక్కరు శిరసు ఉంచి మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈసారి ఈ ప్రాంతానికి ప్రజలు తీర్పిస్తారు. ప్రజా తీర్పు కూటమి గెలుపని చెప్పని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. జగన్ ముఖ్యమా లేదంటే జనం ముఖ్యమా అని చెప్పంటే జనం ముఖ్యమని చెప్పని ఈ కూటమి విజయంతో మీరందరూ తీర్పు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ, తప్పకుండా ఈ ఎన్నికల్లో మాకు ఇచ్చిన స్ఫూర్తి మా నాయకులు రంగా గారు ఎప్పుడో ఒక పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితో మేము వెళ్తా ఉన్నాం. చేయి కలుపు, చేయి జారది గెలుపు అని చెప్పని ఆ పిలుపుతోటి మీ అందరూ ఒక ఐకమత్యంగా నుంచుని ఈ ప్రాంతానికి దోపిడీదారులొద్దు, మీకు పనిచేసే నాయకులను ఎన్నుకోండి అని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. మీతో కలిసికట్టుగా ఈ ఎన్నికల వేళ ఇది అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే నాని గారు మీకు అందుబాటులో ఉంటారు. మేము ఎప్పుడు ఈ ప్రాంతంకి వస్తూనే ఉంటాం. అలాగే మా ప్రాంతంకి వచ్చినా సరే మీ తరఫున ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా నాని గారి దృష్టి తీసుకెళ్ళి ఆయన గెలుపుతోటి ప్రతి ఒక్క సమస్య, ఈ ప్రాంతానికి సమస్య, ఈ మనందరం కుటుంబ సమస్యలు కూడా తీరుద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎంతో ఆప్యాయతతోటి నాని గారు పిలిచారు. ఈ ఎన్నికల్లో జనసేన మీతో పాటు పూర్తి మద్దతు తెలియజేస్తుంది. మీతో పాటు కలిసికట్టుగా నడుస్తుంది. కూటమి అభ్యర్థి కింద మీరు నిల్చున్నందుకు
పులవర్తి నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా. శ్రీకృష్ణదేవరాయల వారసుడా